సో హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి. ఓకే రైట్. ఎవరైతే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినారో వాళ్ళ కోసం ఇది వీడియో అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో పాస్ కావడం కోసం. ఓకే రైట్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ట్రై టు లిజన్ దిస్ వీడియో అప్ టు ఎండ్. అండ్ ఆల్సో ఈ ఛానల్లోనే మనం ఎగ్జామినేషన్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ChatGPT నుంచి ఎట్లా రాయాలి, ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్ ఉంది. కామర్స్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా, అకౌంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా, సివిక్స్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ప్రెజెంటేషన్తో పాటు. ఓకే, క్వశ్చన్స్ కొంచెం ఎక్కువన్నా కూడా ఎట్లా ప్రిపేర్ కావాలి తక్కువ టైంలో. ఓకే రైట్, విత్ బెస్ట్ స్ట్రాటజీ. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. మంచిగా ఆ వీడియోస్ కూడా చూడండి, వాచ్ చేయండి. సో అలానే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి అందరికి ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి పంపండి. ఓకే, సో మనం వీడియోకి వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ ఏంటంటే, మనకి 10 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. 10 మార్క్స్లో ఏంటంటే మనకి వచ్చాయి 5 క్వశ్చన్స్. దాని నుంచి మనం రాయాల్సినవన్నీ 3 రాయాలి. ఓకే, ఆ 3 క్వశ్చన్స్ అన్నట్టు, మిగతా 2 చాయిస్. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నేను ఇచ్చిన 6 క్వశ్చన్స్ ఇచ్చిన, ఈ 6 చదువుకోండి చాలుగా. మీకు ఈ 6 నుంచి మ్యాక్సిమం మీకు 3 అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే రైట్. సో ఈ 3 క్వశ్చన్స్ చూసుకోండి. ఒకటి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనా, ఒకటి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఈ న్యూ స్టేట్. ఓకే రైట్, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ మంచిగా చూసుకోండి. ఓకే రైట్, స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఓకే, ఇదంతే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ లైక్ దీని తర్వాత ఉంది 5 మార్క్స్. 5 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకే, బట్ మీకు ఇంపార్టెంట్ అన్నట్టు ఇక ఉండాలని నీతి ఆయోగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే రైట్, అదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఓకే, అదైతే మ్యాక్సిమం చూసుకోండి, అది ఎట్లయినా దిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ నుంచి మీకు ఏంటంటే 12 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. 12 క్వశ్చన్స్ 5 మార్క్స్ వస్తాయి కాబట్టి దాని నుంచి ఎన్ని రాయాలంటే 8 రాయాలి. అంటే ఇక్కడ మరి నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 20 క్వశ్చన్లు ఇచ్చిన, మీకు టోటలీ 20 క్వశ్చన్స్ ఇచ్చిన. ఈ 20 నుంచి మీకు మ్యాక్సిమం 80% మ్యాక్సిమం దిగేటట్టు ఉంటాయి ఇక క్వశ్చన్స్, వేరేది వచ్చేటట్టు వస్తాయన్నట్టు కాదు. ఒక రేట్ మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక రేట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఈ 13వి ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ 14 నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. ఓకే, ఐఎమ్ జూమింగ్ అవుట్. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 5 మార్క్స్ ఇప్పుడు మనకి పాస్ కావాలంటే 5 మార్క్స్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఫస్ట్ పీరియడ్ 10 మార్క్స్కి ఇవ్వాలి, సెకండ్ పీరియడ్ 2 మార్క్స్కి ఇవ్వాలి. 2 మార్క్స్ ఏంటన్నా 2 మార్క్స్ ఎట్లా చదువుతామంటే 2 మార్క్స్ చదవాలి. ఓకే, 2 మార్క్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు 2 మార్క్స్ నువ్వు రాసిన బట్టి నీకు మార్క్స్ కట్ కావు. మ్యాక్సిమం 2కి 2 వేసుకుంటా పోతావు. ఫస్ట్ 2 మార్క్స్ రాయాలి, దాంతో 5, దాంతో 10 ఇట్లా రాసుకునే విధానం ఉంటుంది. ఓకే రైట్, అది ఎట్లా రాయాలి, ప్రెజెంటేషన్ కూడా ఎట్లా, ఒకవేళ నువ్వు చదవకపోయినా కూడా ఎట్లా అటెంప్ట్ చేయాలనేది కూడా ఈ ఛానల్లోనే వీడియో ఉంది, అది కూడా అట్లా వాచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 2 మార్క్స్ సెక్షన్లో మనకి ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ టోటల్ చూసుకుంటే 44 క్వశ్చన్స్. ఓకే రైట్, టూ మచ్ క్వశ్చన్స్ ఇచ్చిన. కాకపోతే దీని నుంచి మ్యాక్సిమం 2 మార్క్స్వి మనకి ఎగ్జామ్లో వస్తాయి. 20 రాయాల్సినవి 15 రాయాలి. ఈ 44 అంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఐ బిలీవ్ అంటే నేను ఎట్లయినా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి, కానీ ఎట్లయినా కానీ ఇక తప్పదు, ఇక మీకు ఇక ఎక్కువ రావాలి మంచిగా. ఇక ఏంటంటే రిస్కీ థింగ్ ఉండకూడదు. సెకండ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మీరు ఫెయిల్ అయినారు. ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ సప్లీ రాస్తారు. ఇప్పుడు దీనిలో కూడా ఫెయిల్ అయితే 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. రైట్, అందుకే మీకు అలాంటి ఛాన్స్ రాకూడదు. ఓకే రైట్, ఇంకోటి ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలని మీకు కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ HEM స్ట్రాటజీ అని అంటారు. HEM అంటే హార్డ్ ఈజీ మీడియం. ఓకే, హార్డ్ ఈజీ HEM. ఓకే, HEM స్ట్రాటజీ అంటే హార్డ్ ఈజీ మీడియం, HEM అంటే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది హార్డ్. నేను ఇప్పటివరకు చదివిన క్వశ్చన్ H అని పెట్టుకుంటా. ఇప్పటివరకు చదివిన క్వశ్చన్ కొంచెం నాకు ఈజీగా వస్తుంది అంటే నాకు రాని క్వశ్చన్కి M. అట్లా టైం డివైడ్ చేయండి. H క్వశ్చన్కి ఒక 25 నిమిషాలు ఇస్తామా అట్లా అన్నట్టు. ఒక్కొక్క 2 మార్క్స్కి డిఫరెంట్, 5 మార్క్స్కి డిఫరెంట్, 10 మార్క్స్కి డిఫరెంట్. అది కూడా 2 మార్క్స్ ఉన్న H క్వశ్చన్కి డిఫరెంట్, 5 మార్క్స్ అట్లా టైంని డివైడ్ చేసుకుంది. దాన్ని కూడా ఒక వీడియో ఉంది ఈ ఛానల్లోనే, వాచ్ చేయండి. ఇక ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ క్వశ్చన్స్కి అయితే. ఓకే, నెక్స్ట్ ఏముంది, మీకు ఎక్కడి వరకు వచ్చి 16 కదా, ఇక్కడ చూడండి 17 నుంచి ఇది. ఓకే, ఇది కూడా స్క్రీన్ షాట్ మంచిగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇవి క్వశ్చన్ లాస్ట్ 44. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ని చూసుకుంటే మ్యాక్సిమం 100 మార్క్స్ దీని నుంచి టచ్ అవుతాయి.
ద థింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ఓకే, చాలా తక్కువ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది. సో ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్ అయితే లైక్ చేయండి వీడియోని. ఇంకోటి ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ నీడెడ్ అవసరం ఉన్న ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఓకే, సో కెరియర్ గైడెన్స్ కూడా మీకు ఏదైనా ఉన్నా కూడా దాని రిలేటెడ్ కూడా వీడియో ఉంది. సో డూ వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.